జనసైకి మీద, ఒక సంఘ విరోధశక్తి మీద, ఒక దేశ ద్రోహం మీద మీకు జాలి పడుతున్నాయండి. మీకు అమ్మాయి ప్రేమ ఎందుకు? డెఫినెట్గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు మీరు జాలి పడిపోయి ఇష్టపడిన ఎవరు పడతారు మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని అక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నారు. పరిశీలించుకుని ఆంధ్ర అంటే ఒక వ్యతిరేక భావాన్ని మీరు క్రియేట్ చేయరు. రాష్ట్రం మొత్తంలో కూడా, దేశం మొత్తంలో కూడా ఆంధ్రులంటే ఒక మర్యాద కలిగిన వ్యక్తులుగా, ఒక మంచి వ్యక్తులుగా, ఒక నైసర్గికంగా కూడా ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని మీరు పోగొట్టుకునేలా ఉన్నారు. మీ వల్ల మీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మిమ్మల్ని ఆడిస్తున్న నాయకులు ఎవరన్నా ఉంటే వారి ఇంటికి వెళ్ళి మీరు విందు భోజనాలు చేసుకోండి, పండుగలు పబ్బాలు చేసుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ని మాత్రం మీరు విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నా కూడా మేము ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. తదుపరి తెలంగాణ ఉచ్చుకులో కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ఆ రోజు పోరాటం వల్ల ఆ రోజు వారికి తెలంగాణ ఇచ్చారు. ఆ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ జనం ఎవరు కూడా మనం వారిని ఒక చిన్న మాట అనకుండా ఈ రాష్ట్రం పంచుతుంటే వాళ్ళు ఆ రోజున అన్ని రకాల కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యాపార వ్యక్తుల్ని, అలాగే వారి ఆస్తుల్ని వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శ చేసినా కూడా మనం ఎవరు కూడా చాలా ఓపిక స్థానంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ కొంతమంది వారి యొక్క కుతంత్రులతో ప్రొఫెసర్ నాయసర్ కనుక పృథ్వీరాజ్ గారు, అలాగే పాసు యాదగిరి కొంతమంది ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాయసర్ గారి అందరినీ ముందుకు తోలి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అది మేము చూసి ఇంకా వీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇష్టం మాట్లాడుతుంటే చాలా మనసు గాయమైంది. వారి రోజున వారు తెలంగాణని చక్కగా పరిపాలించుకుంటున్నారు. ఎవరు కూడా మనం వారిని ఒక మాట అనడం జరగల. ఏదో విషయం జరిగితే ఇక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య నాయకులు, ప్రజలు అందరినీ ఆంధ్ర అనగానే అసభ్య పదజాలం, చెప్పరాని పదజాలం వాడటం అనేది శోచనీయం. తెలంగాణ ప్రజలు అక్కడ ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో ఆ నాయకుల గురించి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల మధ్యలో వైషమ్యం అందించే ప్రయత్నంగా మేము భావిస్తాం. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని గ్రహించి అక్కడ అసభ్యంగా మాట్లాడే నాయకులు పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ఏ నాయకుడైనా రాజకీయాలకు అతీతంగా ఏ నాయకుడిని విమర్శించినా, అసభ్యంగా మాట్లాడినా క్షమించేది లేదు అని హెచ్చరిస్తున్నాను. మీరు జాగ్రత్త కబర్దార్ అంటే ఆశలు ఉండకూడదా? మనమేనా పాకిస్తాన్ టెరిటరీలో ఉన్నాం అంటే మనం ఇండియాలో ఒక భాగంగా ఉన్నా, తెలంగాణలో ఉన్నాం. వాళ్ళు ఇష్టం మాట్లాడి బెదిరిస్తారు మిమ్మల్ని. అంటే బెదిరే పరిస్థితిలో ఉంటే ఎవరు కూడా భయపడే పరిస్థితిలో లేరు. అంటే మనకు కోర్టులు లేవా? అంటే ఏంటి, ఏదైనా విషయం జరిగిందనుకో దాన్ని ఖండించడం తప్పలేదు. నీ న్యాయవాదిని, ఎందుకంటే ఎన్ని చూస్తున్నాం ముందు ఎంత బాధగా ఉందంటే దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఏదో భయంకరంగా గురవుతున్నట్టు వారికున్న మీడియా ద్వారా, వారికున్న సోషల్ మీడియా ద్వారా ఇష్టాసారంగా ప్రసారం చేస్తున్నారు. అంటే ఆ రోజున తెలంగాణలో పెట్టుబడి పెట్టి హైదరాబాద్లో పెట్టుబడి ఎవరు? ఆంధ్రప్రదేశ్ జనాభా. నేను ఎప్పుడు కూడా మనం బాధపడ్డాం. వారు ఏదో గొడవ చేసుకున్నారు, వారికి ఏదో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కాబట్టి మనం సంతోషమే. విడిపోయినా కూడా మనం ఎక్కడా కూడా అక్కడి నుంచి ఆస్తులు మనం తెచ్చుకోవాలి. ఇక్కడికి ఎప్పుడు కూడా మేము మీరు అంటే తెలంగాణ వారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నాయకులు పారిశ్రామికవేత్తలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మీరు
పీకేస్తారా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టారు, నాగార్జున డ్యామ్ కట్టారు, పీకేస్తారా? మేము ఏం చేస్తారో పీకేస్తే హైటెక్ సిటీని తీసేయండి, మాదాపూర్ సిటీని తీసేయండి, మీరే బతకండి. సంక్రాంతి వస్తే హైదరాబాద్ లో సగం మంది ఆంధ్ర వస్తారు, ఆ రోజు కర్ఫ్యూలా ఉంటుంది. మీరు లేకపోతే మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది రావట్లేదు. జాగ్రత్తగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏం చెప్పారు? ఆ నాయకుల నుంచి సబ్జెక్ట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు మైలేజ్ వస్తుందని మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. బాసు యాదగిరి, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో బూత్ మాట మాట్లాడారా? నేను ప్రెస్ మీట్ లో పెడితే అన్ని బూత్ మాటలు మాట్లాడుతున్నావు. ఆయన భాష బాగాలేదన్నారు. నీ భాష ఏంద్రా దొల్లిగా? ఈ భాష ఏంద్రా బుచ్చిగా? ఏంటా నువ్వు మాట్లాడితే నీ ముందు పూర్తి పగిలిపోతున్నా యాదగిరి. నువ్వు వయసు ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ తీరేంటి? జాగ్రత్తగా మాట్లాడకపోతే మా ఆంధ్ర పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నారు. వాటిని పెట్టారు, తీసేయండి. అది అక్కడే విగ్రహం పెట్టారు, తీసేయండి. మరి తెలంగాణ రావాలంటే మేము వేసాలు తీసుకోవాలా, తెలంగాణ పాకిస్తానా అని చెప్పేసి ఇంకో నాయకుడు చెప్పాడు. ఆ నాయకుడు మా ఆదేశం ఇంకొకటి చెప్తున్నారు. మరి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అరవింద్ రెడ్డి నిజామాబాద్, అది ఎవరో జడ్చర్ల నుంచి అనిల్ రెడ్డి, మరి నిన్న సామేలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి సినిమా తీయాలంటే ఎవరైనా బాలకృష్ణ, చిరంజీవో ఇంకొకటి సినిమా తీయాలంటే మీరంతా డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి, డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు. అంటే ఇది ఏమన్నా తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగేగా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫస్ట్ మీరు కంట్రీగా ఉన్నారు కాబట్టి మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. అసలు మీ తల్లిదండ్రులు ఎవరో? మీరు తెలంగాణ వాళ్ళ, లేదా నేపాల్ వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళ, చైనా వాళ్ళ అని తెలియాలి కదా వాళ్ళని. కానీ ఏదో నోటుకొచ్చుడు మాడుతూ ఉన్నారు. దీన్ని చాలా గట్టిగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికి కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ జనాభా ఉన్నారు, కానీ వారు ఎందుకు మాట్లాడలేదు? అందరూ ఒకటే కదా మన ఫీలింగ్. అది అంటే మనం ఏదో ఇతర దేశాలు ఉన్నట్టు అంటే ఆస్తుల్ని దాడులు చేస్తాం. ఏంటిది? దాడులు చేస్తే చట్టాలు లేవా, కోర్టులు లేవా మనకి? ఈ విషయాల మీద ఇంకా అవసరమైతే మేము కార్యాచరణ ముందుగా రూపకల్పన చేసుకొని దీని మీద ఇంకా మేము ఇప్పుడు కమిటీగా ఏర్పడ్డాం. దీన్ని మళ్ళీ వివరంగా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తప్పనిసరిగా మేము ఈ విషయం మీద పోరాటం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని, అలాగే మా కమిటీ వారు కూడా అందరికీ మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక అనుమతించిన పెద్దలకి, అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన జర్నలిస్ట్ సోదరులకి, నా పేరు ఇంతియాజ్, అడ్వకేట్, విజయవాడ. మేము ఈ 15 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ మొదలైన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలని అబ్జర్వ్ చేస్తా ఇప్పటికీ చాలా కాలం వేచి చూసాం. చాలా అసభ్యంగా మాట్లాడటం, ఏకవచనంతో మాట్లాడటం, చెప్పరాని పదజాలం వాడటం. అది తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి ఇక్కడ 2 ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళను మార్పు రాలేదు. ఇంకా విషయం కప్పుతూనే ఉన్నారు. మనం ఆంధ్ర నుంచి వెళ్ళి ఎంతో అభివృద్ధి చేసాం. ఏ రోజు కూడా ఇంత చేసామని మన నాయకులు కానీ ప్రజలైతే ఏ రోజు మాట్లాడలేదు. రాజకీయంగా విమర్శించుకొని ఉండొచ్చు. ప్రజలుగా ఎప్పుడు ఎవరు మన ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా ఇక్కడ కానీ అక్కడ కానీ దూషించినట్టు కానీ ఒక పదజాలు అసభ్య పదజాలు వాడినట్టు కానీ తెలంగాణ నాయకులు పెట్టచ్చు. అలాగే చాలా ఆలస్యమైందని గ్రహించి మేము మొట్టమొదటిగా ఈ 2-3 రోజుల్లోనే సీను గారు, అలాగే సీనియర్ న్యాయవాది సీను గారు అందరం చర్చించుకొని దీని మీద వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని నిన్న నిర్ణయించి వాళ్ళ ప్రశ్నలు పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మంచి గౌరవం, అలాగే ఆయన ఏదైనా మాట్లాడితే దానికి మంచి మన ప్రెస్ వారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం మనం ఈరోజు తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు అలాగే జర్నలిస్టు ముసుగులో ఆంధ్ర వారిపై చేస్తున్న దాడుల గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. కాబట్టి దాని గురించి ఈ రోజున మేము ఒక పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశాం. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నా పేరు పిల్లా శ్రీనివాసరావు, అలాగే వ్యవస్థాపక
అధ్యక్షులుగా మాసాపత్రుల శ్రీనివాస్ గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఇంతియాజ్ లాయర్ గారిని, అలాగే మన సెక్రటరీ జనరల్గా వేల్పూరి శ్రీనివాస్ గారిని, అలాగే సెక్రటరీగా మట్టా ఝాన్సీ మాదిగా గారిని, అలాగే ఆదిలక్ష్మి గారు కడప, అలాగే సీనియర్ జర్నలిస్టు ఆకు తిరుమల గారు అంతా కలిపి ఒక పరిరక్షణ కమిటీగా ఏపీపీఎస్గా మేము ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం మీకు చెప్తా ఒక విషయం అండి. ఈరోజు మనందరం మద్రాస్గా మనం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గుర్తింపు పడిన తర్వాత ఆ రోజు మన అందరికీ నమస్కారాలు. నా పేరు మాసాపత్రి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మా అన్నగారు బర్కిప్రెస్ శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయవాది ఇంతియాజ్ జనరల్ సెక్రటరీ, అలాగే ఇంకొక జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో మరి కొంతమంది మీడియా పుస్తకులు, రాజకీయ పుస్తకులు, మరి ఆంధ్ర ప్రాంత నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నాయకుల్ని కూడా చాలా దారుణంగా వాళ్ళు తిడుతున్నారు. అందులో ముఖ్యంగా పాసం యాదగిరి అనే ఒక లిల్లీ పుట్టిగాడు మాట్లాడితే ఫిలిం సిటీలోకి వెళ్తాడు, ఫిలిం ఛాంబర్లోకి వెళ్తాడు, మీడియా ఇక్కడికి వెళ్ళి ఆంధ్ర గురించి మాట్లాడతాడు. మరే పాసం యాదగిరి నువ్వేంట్రా, నీ బతుకేంట్రా సన్నాసి, నువ్వెవరే పృథ్వీరాజు నువ్వు ఎదవన్నాడు, ఆడు కూడా సన్నాసి. ప్రతిరోజు సోమబాబు విగ్రహాలు పెడితే రవీంద్ర భారతులు వద్దంటాడు, మరి రాజకీయ నాయకులు విగ్రహాలు పెడితే వద్దంటారు. ఇదేలా మీ రాజకీయ కుట్ర? మీ వెనకాల ఏ పార్టీ నుండి నడిపిస్తున్నాయి? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆంధ్ర నాయకులు జూబ్లీ ఫిలిం నగర్ ఇల్లు కట్టుకున్నారని మీరు ఏడుతారు. వాళ్ళ ఆంధ్ర నాయకులు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఎన్నో సంస్థలు పెట్టి, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి, ఎన్నో మీడియా రంగాలు సృష్టించి ఈ రోజు ఎంతో మందికి మరి సదుపాయాలు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ మీద మీకు ఏడుపులు ఎందుకురా? మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు మౌనుకున్నారు, అందరూ మౌనుకున్నప్పుడు మీరు నలుగురు కలిసి ఈ రాష్ట్రంలో తెలంగాణ 5 కోట్ల మందిలో మొత్తం నలుగురు మాత్రమే మీరు వచ్చి అలచన చేస్తున్నారు. ఇది మీకు చాలా తగదు. మీరు చేసే లిల్లీ పుట్టి వ్యాపారాలు మాకు అన్ని తెలుసు. మా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఏ నాయకుడైనా, ఏ పార్టీలో ఉన్న వ్యక్తుల మీదైనా దాడి చేస్తే మేము తిప్పు కొడతాము. ఈ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అనేది ఏ పార్టీలకు కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి ఒక పరిరక్షణ సమితిగా మాత్రమే ఏర్పడ్డామని చెప్పి ఈ రోజు నుంచి లిల్లీ పుట్టులు ఎవరైతే ఉన్నాడో, పాసు యాదగిరి అనేవాడు, అలాగే పృథ్వీరాజు అనేవాడు కాదు, మీ ఒళ్ళు జాగ్రత్త అని చెప్తున్నాం. నిన్నగాక మొన్న మరి అమీర్పేట చౌరస్తాలో ఎన్టీ రామారావు గారు కనిపెట్టారు. మీరు ఏం చెప్తారా? ఏం గత 10 రోజులుగా జరుగుతున్న నేపథ్యాన్ని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. 2014 బిఫోర్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన నాయకులు ఎవరో వాళ్ళు ఒకసారి విమర్శించుకోవాలి. 2014 తర్వాత రాష్ట్రం ఎలా ఉందో కూడా వాళ్ళు విమర్శించుకోవాలి, పరిశీలించుకోవాలి. అయినప్పటికీ మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళు, మీకు ఆ రాష్ట్రం ఇవ్వడానికి సన్నద్ధ తెలిపిన వాళ్ళు, అయినప్పటికీ కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చుట్టూ ఒక శక్తుల్ని అంతర్గత శక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఆంధ్రులని అతి దారుణమైన భాషతోటి వాళ్ళు మాట్లాడతారు. మీ ప్రదేశము తెలంగాణ ప్రదేశం అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ సెపరేట్ స్టేట్. అది భారతదేశంలో ఒక ప్రదేశం మాత్రమే. అది మీరు గుర్తించాలని మేము మీరు చదువుకున్న వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఒక విద్యావేత్త, ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం చేసిన వాళ్ళు, ఒక మంచి భక్తగా మీ మీద మాకు గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా మేము ఇట్లాంటి చర్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే మంచిదని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న భాష తెలుగు భాషే, మేము మాట్లాడుతున్న భాష తెలుగు భాషే, మీరు రాస్తున్న భాష తెలుగు భాషే, మేము రాస్తున్న భాష తెలుగు భాషే. తెలుగు గురించి మాట్లాడే, తెలుగు ఆంధ్రుల గురించి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి నక్సలైట్ నాగేశ్వరరావు అండ్ కొంతమంది వ్యక్తులతో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, రాష్ట్ర ప్రజల మీద మీ ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటాం, మిమ్మల్ని మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, మీ ఆస్తులు మేము తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాక్షసులు, దొంగలు, దోపిడీదారులు అన్నారు. మీరు తినేదంతా కూడా పెంట బిర్యానీ అన్నారు. ఆ రోజే మనం కేసీఆర్ని బట్టలు తీసి కొట్టినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక నక్సలైట్ నాగేశ్వరరావు జైలు బెయిలు పార్టీ జగన్ పార్టీలో ఎమ్నెస్ట్గా ఉండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద కుట్రలు చేస్తారు. తెలంగాణ ఆంధ్ర ఈరోజు నాగేశ్వరరావు ఒక ప్రొఫెసర్ని ఒక పక్కన చెప్పుకుంటున్నాడు. నీకు ఏమాత్రం సిగ్గు సెలవు ఉంటే ఇవాళ నువ్వు ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతావా? ఇతర వ్యక్తులను దూషించేటువంటి హక్కు ఎవరుతుంది? వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? అందరినీ గౌరవించాలి. వాక్ స్వాతంత్రం అంటే ఎదుటి వ్యక్తుల్ని కించపరుస్తూ, బూతులు తిడుతూ, దాడులు చేస్తాం, మేము హత్యలు చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా చేతగాని వాళ్ళు లేరు. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఒక అమ్మకి అయికే నాగేశ్వరరావు పుట్టుంటే 369 మంది తెలంగాణ ఉద్యమకారులని పెట్టెందుకు కాల్సిన నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక అమ్మకాయకి మీరు పుడితే